ఇన్కమ్ ట్యాక్స్ విభాగం కాంగ్రెస్ ఖాతా నుంచి 65 కోట్ల రూపాయలు రికవరీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దోపిడీ, ఆర్థిక ఉగ్రవాదం ద్వారా నిరంకుశ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని స్వాధీనం చేసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ అందుకున్న విరాళంలో 65 కోట్లను బదిలీ చేయడానికి జాతీయ బ్యాంకునకు మోదీ ప్రభుత్వం మోసం చేసి ఐటీ శాఖ ద్వారా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీ ఎప్పుడైనా ఆదాయపు పన్ను చెల్లించిందా అని ప్రశ్నించారు ఆయన. కనీసం 30 సంస్థల నుంచి విరాళాలు పొందింది. అది సిబిఐ, ఐటీ, ఈడీలను దుర్వినియోగం చేసి దాడులు చేసిందని విమర్శించారు. సోదాల తర్వాత కొన్ని నెలల్లో ఈ సంస్థల్లో బీజేపీకి కొన్ని భారీ మొత్తంలో అందజేసినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి విరాళంగా అద్దిన ప్రజల కష్టార్జితాన్ని బీజేపీ దోచుకోవాలనుకుంటోందని, మరోవైపు ఈడీ, సిబిఐ, ఐటీ తదితర సంస్థల ద్వారా కార్పొరేట్ సంస్థలను బెదిరించి విరాళాల్లో సింహభాగం లాక్కోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. బీజేపీ ఖజానాన్ని నింపేందుకు ప్రతిపక్షాల్ని దోచుకోవటం, దాతలను బ్లాక్మెయిల్ చేయటం మన ప్రజాస్వామ్యానికి చీకటి దశ అని ఆందోళన వ్యక్తం చేశారు. మేము న్యాయస్థానంలో, ప్రజాకోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.